నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో కర్నూలు జిల్లా రాజకీయాలు సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. 18 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల ఆలయం విశిష్టత అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ రాజకీయాలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా గత కొంతకాలంగా శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపైన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం 150 కోట్లు ఖర్చు పెట్టానని టీడీపీ ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర రెడ్డి అంటుంటే, అవినీతి ఎమ్మెల్యేల్లో బొడ్డా రాజశేఖర రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉంటారంటూ శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయటం రాజకీయాలను వేడెక్కించారనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితం శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపైన ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర రెడ్డి విసిరిన సవాల్కు మాజీ శాసనసభ సభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశావో ఆధారాలు తీసుకువస్తే చర్చకు సిద్ధమని శిల్పాకు రాజశేఖర రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే బొడ్డా సంవత్సర కాలంలో 150 కోట్లతో ఏవైనా అభివృద్ధి చేశాడా అని శిల్పా ఎద్దేవా చేశారు. అధికారం అండతో తనను ఏదో కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాడని రాజశేఖర రెడ్డి పైన చక్రపాణి మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి ఏం చేసినా ఆఖరికి తన బొచ్చు కూడా పేకలేరన్నారు చక్రపాణి రెడ్డి. ఇటు రాజశేఖర రెడ్డి కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. శిల్ప నీ బొచ్చు పీకడానికి నీ దగ్గర ఏముందన్నారు రాజశేఖర రెడ్డి. చక్రపాణి రెడ్డి నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టొచ్చు అన్నారు రాజశేఖర రెడ్డి. తన నెత్తి మీద ఉన్న వెంట్రుకలు చక్రపాణి రెడ్డి లెక్క పెట్టలేదన్నారు రాజశేఖర రెడ్డి. దీంతో రాజకీయంగా బాగా వేడెక్కిపోయింది. మరోవైపు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమన అఖిలప్రియ కూడా శిల్పా చక్రపాణి రెడ్డి పైన తీవ్ర ఆరోపణ చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అధికారం లేకపోతే పనులు సాగవనే ఇలా చేస్తున్నారన్నారు. జనసేనలో చేరే ప్రయత్నాలు చేయడం లేదని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పగలరా అని అఖిలప్రియ ప్రశ్నించారు. శిల్పా చక్రపాణి రెడ్డి కేసీ కెనాల్ను ఆక్రమించుకుని 7,000 ఎకరాలకు నీరందకుండా చేసిన ఘనుడని ఆరోపించారు భూమన అఖిలప్రియ. టీడీపీ నేతల ఆరోపణలతో రాజకీయం మరింత వేడెక్కిందని చెప్పాలి. శ్రీశైలం రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూడాలి. ఇక్కడ ఓటర్ల తీర్పు కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. 2009లో బొడ్డా రాజశేఖర రెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో బొడ్డా రాజశేఖర రెడ్డి వైసీపీ తరఫున బరిలోకి దిగి గెలిచారు. అయితే 2017లో ఆయన పార్టీ మారారు. అదే సమయంలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న శిల్పా బ్రదర్స్ వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి మామూలుగానే శ్రీశైలం నియోజకవర్గ ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. దీనికి తోడు 2019లో వైసీపీ వేవ్ నడిచింది. బొడ్డా రాజశేఖర రెడ్డి సోదరుడు బొడ్డా శేషారెడ్డి వైసీపీకే తన మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ ఓట్ షేర్ దారుణంగా పడిపోయి కేవలం 35%కే పరిమితమైంది. ఈ కారణాలతో 2019లో వైసీపీ గెలిచింది. 2024 ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి విజయం తనదేనని భావించినా బొడ్డా రాజశేఖర రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గ్రామీణ ప్రాంతంలో సమస్యలపైన దృష్టి సారించకపోవటం, సాగునీటి సమస్యలపై కొందరు రైతుల్లో నిరుత్సాహం, అంగన్వాడీ మున్సిపల్ సిబ్బందిలో ఉన్న వ్యతిరేకత చక్రపాణి రెడ్డికి ప్రతికూలంగా మారింది. సున్నిపెట్టెలో తాగునీటి సమస్యను పరిష్కరించకపోవటం, ఆత్మకూరు మండలంలో డంపియార్డ్ సమస్య ప్రజలకు అందుబాటులో లేకపోవటం వల్ల వైసీపీ ఓటమి పాలైంది. 2019లో ఓటమితో బొడ్డా రాజశేఖర రెడ్డి స్థానికంగా యాక్టివ్గా ఉండడం చేశారు. ప్రభుత్వ లోపాలను సమర్థవంతంగా ఎత్తి చూపడం చేశారు. శ్రీశైలం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు ముస్లింలు. మొత్తం ఓటర్ల వాటాలో 21%.
2004 నుంచి ఇక్కడ ముస్లింలంతా కాంగ్రెస్కు మద్దతిస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ పార్టీకి తమ మద్దతు కొనసాగిస్తూ వస్తున్నారు. వీరిలో మెజార్టీ ఓటర్లంతా కూటమికి జై కొట్టారు. ముస్లింల తర్వాత ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో కూడా 55% మంది వైసీపీకి మద్దతు పలికిన కూటమి అభ్యర్థి రాజశేఖర రెడ్డి విజయదుందు మోగించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 19% ఉన్నారు. ఇందులో మెజార్టీ రెడ్డి కులస్తులు టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. బెస్త సామాజిక వర్గ ప్రజలు 10% ఉన్నారు. ఇందులో వైసీపీకి 45% మంది మద్దతు పలికారు. కూటమికి 50% మంది సపోర్ట్ చేశారు. 6% ఉన్న ఎస్టీ సామాజిక వర్గం ప్రజల్లో అధిక శాతం అంటే 55% మంది టీడీపీ కూటమికి సపోర్ట్ చేశారు. ప్రభుత్వ తీరుతో సంతృప్తి చెందిన వారంతా కూటమికి ఓటేయడంతో శిల్పా చక్రపాణి రెడ్డి ఓడిపోయారు. 2024లో ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా నడిచింది. 2029 నాటికి శ్రీశైలంలో పాతుకుపోవాలని శిల్పా చక్రపాణి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ చేసిన అవినీతితో పార్టీకి ఉరికే లేదంటున్నారు బుడ్డా రాజశేఖర రెడ్డి. మొత్తం మీద ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయం చాలా రసవత్రంగా మారిందని చెప్పాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.